నమస్తే అండి. ఈరోజు ఆవకాయ పచ్చడిలో ఎన్ని రకాలు పెట్టానో చెప్పేస్తాను మీకు. మరి ఎన్ని రకాలు పెట్టుకోవచ్చో కూడా చెబుతాను. మరి ఎలా పెట్టాను అనేది, ఎప్పుడు పెట్టాను అనేది కూడా చెబుతాను. మరి పెట్టాను, కలిపే విధానం చూపిస్తాను అన్నాను, చూపించలేదండి. మరి కలిపాను, మరి చెప్పడం తీయడం వీడియో తీసాను. ఆ వీడియోలో అయితే డిలీట్ అయిపోయినాయి. సరే, ఇప్పుడైతే చెప్పేస్తున్నానండి. ఇదేం ఆవకాయ అనుకుంటున్నారు కదా. ఇది పెసరపిండి ఆవకాయ. పెసరపప్పు వేయించి మిక్సీలో పిండి ఆడి అప్పుడు కలుపుకున్నాం. ఆవకాయ పళ్ళన్నీ వేసేస్తానండి. ఆవకాయ పిండి మామూలుగా వేసేసి ఈ మనకి పెసరపప్పు వెర్రగా వేయించి మిక్సీ పట్టుకున్న పిండి ఒక కప్పు పిండి వేసుకుంటాను. ఒక 5 కాయలు అయితే కప్పు పిండి వేసుకుంటే సరిపోతుంది. పచ్చడి కమ్మగా ఉంటుంది, వేడి అనేది ఉండదన్నమాట. అది ఇలాగా తక్కువే పెట్టుకోవాలి. మనం జాడీలు పెట్టుకోకూడదు సంవత్సరానికి సరిపడగా. అలా పెసరపిండి వేసింది ఉండదు, తొందరగా వాడేసుకోవాలన్నమాట. ఇది పులిహోర ఆవకాయ. చూసారా ఎంత బాగుందో? చూస్తే పోపేసాను కదా, ఎంత అలా కనపడుతుందో చూసారా. నిజంగా పులిహోరలాగే ఉందండి. మనం అన్నంలో కలుపుకుని తింటే పులిహోరలాగే ఉందండి అని అంటే ఎప్పుడూ ఒకసారి చేసి అని పెట్టాను. నీరుడు పెడదాం అనుకున్నాను, వీలవ్వలేదు. నీరుడైతే ఒక 9-10 రకాల వరకు ఆవకాయలు పెట్టానండి. చాలా రకాల ఆవకాయలు పెట్టాను. మంచి కాయ, పుల్లటి కాయ దొరికింది ఈ సంవత్సరం కూడా. అంతే అనుకోండి. ఇదైతే ఏంటనుకుంటున్నారు? శనగల ఆవకాయ. శనగలు వేసాం కదా. ఇది కూడా ఎక్కువగా మనం అయ్యండి శనగలు ఎక్కువ పెట్టేసుకోకూడదు. సంవత్సరం అంతా ఉంటుంది అని. ఇది 4-5 నెలల్లో వాడేసుకోవాలి. ఇది ఒక 2 నెలల్లో వాడేసుకోవాలి. పెసరపిండి వేసింది, ఈ పోపు వేసింది కూడా ఒక నెల 15 రోజుల్లో వాడేసుకోవాలి. ఇదైతే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఇప్పుడు నూనె వేస్తాను. గరిటితో పైది కిందకే కలిపాను. ఉండి కొద్ది ఆవకాయ నూనె అనేది పీల్చుకుంటుంది అనమాట. నిల ఉండే విధానానికి అది బలపడుతుంది అనమాట. అందుకు నూనె అనేది కిందకంటూ వెళ్ళి పీల్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నూనె వేస్తానండి, కలిపాను గరిటతోటి. ఇది ఇవన్నీ వాడతాను కానీ ఇది తీయను. ఇప్పట్లో మనకు వచ్చే సంవత్సరం వరకు కూడా అలా ఉంటుంది. ఇదైతే నిరుడు పెట్టిన ఆవకాయ అండి. మరి నిరుడు పెట్టి సంవత్సరం అయ్యి 2 నెలలు అయిపోయింది. తొందరగా ఆవకాయ పచ్చడిలో పెట్టడాలు మొదలు పెట్టేశాను. మీ వీడియోలు పెట్టేసి మీకు చూపించేద్దాము అని పచ్చడిలో వడియాలు పెట్టడం గురించి నిరుడైతే తొందరగా పెట్టాను. ఇదిగోనండి, ఈ పచ్చడి ఉంది జాడీలోది. ఈరోజు తీసానన్నమాట. మా పెదపాప పట్టుకెళ్తానంది. 2వ ట్రిప్పు. ఆ అమ్మాయి పట్టుకెళ్ళటం అవ్వలేదు, అందుకే ఇలాగా ఉండిపోయిందనమాట. ఇది చాలా బాగుందండి. మన రుచి చూశారు కదా. మరి పూర్వం కూడా ఉండేది, ఆవకాయ పెట్టుకునేటప్పటికి ఆవకాయ ఉండాలని ఉంచుకుని ఈ కొత్తగా పెట్టింది ఈ ఘాటు అనిగే వరకు వాడకూడదు, వర్షాలు పడ్డప్పుడు వాడుకుందామని మరి పాత ఆవకాయే వాడుకునేవారు అనమాట. ఇదిగోనండి, ఇదేం పచ్చళ్ళు అంటారా? ఇది చింతకాయ పచ్చడి అండి. తాలింపు పెట్టాను. అది తాలింపు పెట్టే విధానం వీడియో ఉంది, పెడదాం అనుకున్నానా, మరి డిలీట్ అయిపోయినాయండి. సరే, ఇదైతే మామిడికాయ తొక్కు పచ్చడి. ఇదైతే కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ. చూసారా నూనెతో ఎంత బాగుందో. చక్కగా ఈ పచ్చడి మేళాలు ఏంటా అనుకుంటారు మీరు అని ఇట్లా ఒక్క వివరణ చెప్పానండి. చక్కగా చూసారు కదా, నచ్చిందా? మరి ఇలాగా పెట్టుకునే పచ్చళ్ళు మనం ఎన్నో రకాలు పెట్టుకోవచ్చు. అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలుసుకుని అంత మనకి కొచ్చవ్వే విధానాన్ని బట్టి అంత పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టేసుకుంటే మరి పాడైపోద్ది. పెసరపిండి వేసింది ఎక్కువ కాలం ఉండదు. ఇలా తాలింపు వేసాం కదా, పప్పులు ఉన్నాయి కదా, ఇది కూడా ఎక్కువ కాలం ఉండదు. మరి ఇది శనగలు వేసాం కదా, ఎక్కువ కాలం ఉండదు. ఇది నిరుడిది ఎలా పెట్టాలి అలాగే పెట్టిన మూల అలా ఉన్నదనమాట. అలానే ఇది కూడా పెట్టాం, ఇది కూడా అలానే ఉంటుంది. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మరి నేను ఎదరికి వెళ్తానంట. ఎదరికి నడిపించే బాధ్యత మీదే కదా. మేమున్నాము అంటున్నారు కదా, మీరున్నారన్న ధైర్యంతో నేను చేస్తున్నాను. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని మరీ చేసి పెడుతున్నాను. నా మాటల్లో నా ఆరోగ్యం మీకు తెలుస్తుంది కదా. సరే, చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి